ఉషా చిలుకూరి ఈ పేరు ఇప్పుడు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మారుమోగుతుంది. ఇంతకు ఎవరు ఈ ఉషా చిలుకూరి? ఈమెకు మన తెలుగు వారికి ఉన్న సంబంధం ఏంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో ఈమె పేరు ఎందుకు తెర మీదకు వచ్చిందో తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ డెమోక్రటిక్లు తలపడనున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖరారు కాగా, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికయ్యారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా జేడీ వాన్స్ను అయితే ప్రకటించారు. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్. ఈ ఎన్నికల్లో వాన్స్ గెలిస్తే అమెరికాకు ఉషా చిలుకూరి సెకండ్ లేడీగా చరిత్రనైతే సృష్టించనున్నారు. అయితే అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామం. చాలా కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు. ఉషా శాన్ డియాగో కాలిఫోర్నియాలోనైతే పెరిగారు. శాన్ డియాగో కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో కూడా డిగ్రీని కూడా సంపాదించారు. యేల్ యూనివర్సిటీలో చదివే సమయంలో ఏలేలా జర్నల్ టెక్నాలజీ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా, మేనేజింగ్ ఎడిటర్గా పనిచేశారు. అదే టైంలో మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ అండ్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్టుపై కూడా పనిచేశారు. ఇక 2013లో యేల్ యూనివర్సిటీ లా కాలేజీలో ఉషా చిలుకూరి జేడీ వాన్స్ను తొలిసారిగా కలుసుకున్నారు. లా కాలేజీలో జరిగిన సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అనే సబ్జెక్టుపై జరిగిన డిస్కషన్ గ్రూప్లో ఉషా వాన్స్ను కలిసి పనిచేశారు. అప్పుడు వారి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఉషా చిలుకూరి జేడీ వాన్స్లు ఒకటయ్యారు. వాళ్ళిద్దరి పెళ్లి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. జేడీ వాన్స్, ఉషా దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. ఇవాన్, వివేక్ అనే 2 కుమారులతో పాటు మిరాబెల్ అనే కుమార్తె కూడా ఉంది. వాన్స్ రాజకీయాల కంటే ప్రముఖ వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్గా పేరు సంపాదించుకున్నారు. 2016లో రాజకీయాలకు వచ్చిన వాన్స్ 2022లో ఓహియో నుంచి అమెరికా సెనెట్కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలకు తీవ్రంగా వ్యతిరేకించేవారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ ఆయనను ఇడియట్, అమెరికా హిట్లర్ అంటూ విమర్శలు ఎక్కుపెట్టేవారు. అయితే ఏం జరిగిందో కానీ అతి తక్కువ కాలంలోనే ట్రంప్ వీర విధేయుల్లో ఒక్కరిగా మారిపోయారు. ఉషా తన భర్త జేడీ వాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తరచూ రాజకీయ కార్యక్రమాలకు అతనికి దిశానిర్దేశం చేస్తూ మద్దతుగా నిలబడేవారు. ఆమె 2016, 2022లో సెనెట్ ఎన్నికల్లో వాన్స్కు మద్దతుగా ప్రకటించారు. ఇక ప్రచారం కూడా చేశారు కూడా. అయితే అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్ల కోసమే ట్రంప్ ఆంధ్ర అల్లుడికి ఇంత పెద్ద పదవి ఇచ్చారని తెలుస్తుంది. ఇక అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది. అందుకే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తికి ట్రంప్ కీలక పదవి ఇచ్చారు. ట్రంప్ మీద దాడి జరిగిన తర్వాత ఆయనకు మద్దతుగా భారీగా పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా కమలా హ్యారిస్తో పాటు చాలామంది స్వంత పార్టీ సభ్యులే బైడెన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ ఘటనలు అన్నీ ట్రంప్కు కలిసి వస్తున్నట్టుగానైతే తెలుస్తుంది.